హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈ రోజు వీడియోలో హనుమాన్ జయంతి రోజున ప్రసాదంగా చేసుకునే బెల్లం అప్పాలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని శనివారం రోజు వెంకటేశ్వర స్వామికైనా, మంగళవారం రోజున కానీ, అలాగే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి కూడా ప్రసాదంగా చేసుకుంటూ ఉంటారు. ఈ బెల్లం అప్పాలని ఇలాగే కాకుండా ఇంకా 2-3 విధాలుగా కూడా చేసుకోవచ్చు. వాటిని నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇక్కడ 3/4 గ్లాసు వరిపిండిని తీసుకుంటున్నాను. అలాగే 1/4 గ్లాసు గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నాను. అప్పాలు బాగా మెత్తగా రావాలి అనుకుంటే సగం వరిపిండి, సగం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకుని పెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్ తోటి అయితే పిండిని కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి మిగతా వాటన్నింటినీ కూడా కొలుచుకోవాలి. నేను ఇక్కడ మొత్తంగా 1 గ్లాస్ పిండిని తీసుకున్నాను కదా. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ నీళ్లు, 1 గ్లాస్ బెల్లం తురుముని వేసుకుని, బెల్లం పూర్తిగా కరిగి నీళ్లు మరిగేటప్పుడు కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని పిండిని ఇలా కలుపుకుంటూ పోసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద ఉండగానే ఇలా కలిపేసుకున్నామంటే ఆ వేడికే ఇదంతా కూడా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం చల్లారేంత వరకు ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకుని, చల్లారిన తర్వాత చేతితోటి బాగా ఒత్తుకుంటూ కలుపుకున్నామంటే మెత్తటి ముద్దలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండల కింద చేసుకుని అప్పాలని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. లావుగా ఒత్తుకున్నామంటే వేగడానికి చాలా టైం పడుతుంది. పలుచగా ఒత్తుకున్నామంటే అప్పాలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా అప్పాలని ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా అప్పాలని వేసుకోవాలి. అప్పాలు వేసిన వెంటనే కదుపుకోకూడదు, విరిగిపోతాయి. కాబట్టి ఒక 2-3 నిమిషాలు వాటిని అలాగే వదిలేయాలి. తర్వాత వీటిని ఒక్కొక్కటిగా నిదానంగా రెండో వైపుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపుకి తిప్పిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇంకొద్దిగా రంగు అనేది మారుతుంది. ఈ రంగు వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకుని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేసుకోవచ్చు. వేడి మీద ఇవి ఒకదానికొకటి అంటుకున్నట్టున్నా చల్లారిన తర్వాత ఈజీగానే విడిపోతాయి. బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మీరు కూడా వీటిని ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.